హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత కలుస్తాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పాముల దినోత్సవం గురించి చెప్పుకుందాం. పాములకు ఓ రోజును కేటాయించడానికి చాలా కారణాలున్నాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి ముఖ్యమైనదే. ఏవి అంతరించిపోయినా ఆహార గొలుసు దెబ్బతింటుంది. పాములు అంతరించిపోతే భూమిపై పాములు అన్నవే లేకపోతే ఏమవుతుందో తెలుసా? కప్పల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అవసరానికి మించి పెరుగుతాయి. అదే సమయంలో గద్దెల లాంటి పాముల్ని తినే పక్షులకు ఆహార కొరత ఏర్పడుతుంది. అందువల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఇలా ఆహార గొలుసు దెబ్బతింటుంది. పైగా ఈ పాముల విషాలతో రకరకాల మందులు తయారు చేస్తున్నారు. పాములపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. అందుకే పాములు మనకు అత్యంత అవసరమైనవి. మన దేశంలోనైతే వాటిని దైవ సమానంగా చూస్తాం, పూజలు చేస్తాం. అది సర్పాలకు మన భారతీయులు ఇచ్చే విలువ. ఇక విదేశీ పురాణాల్లో ఆడమ్ ఈ యాపిల్ తినడానికి కారణం ఓ పాము అనే కథ ఉంటుంది. అలా పామును మనుషులకు శత్రువుగా చూపించారు. నిజానికి పాములు మనుషులకు మేలు చేస్తున్నాయి. అవి తమ ప్రాణరక్షణ కోసమే కాటు వేస్తాయి తప్ప పనిగట్టుకొని ఎవరిని కాటువేయవు. అవగాహనకు ప్రపంచ పాముల దినోత్సవం పాములలో ఉన్న జాతులు, రకాలు, వాటి స్వభావం, లక్షణాల గురించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఏటా జూలై 16న ఈ సర్పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో 3789 జాతులు పాములున్నాయని అంచనా. వీటిలో 600 రకాల పాములకే విషం ఉంటుంది. మొత్తం జాతుల్లో ఇవి 25% కంటే తక్కువ. వీటిలో కూడా మనుషులపై దాడి చేస్తున్నవి 200 జాతుల పాములే. అందువల్ల పాముల్ని చూసి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న పాముల జాతులలో చాలా వరకు డైనోసార్లతో జీవించినవి ఉన్నాయి. అంటే పాములు మనుషుల కంటే ముందే పుట్టాయి. పాముల్లో అత్యంత విషపూరితమైనది కింగ్ కోబ్రా. ఈ నాగుపాము పడగ విప్పగలదు, బుసగొట్టి కాటు వేయగలదు. ఈ పాములతో జాగ్రత్తగా ఉండాలి. వీటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. పాముల్లో రాటిల్ స్నేక్ చాలా తీవ్రతను కలిగి ఉంటుంది. మనుషుల్ని ఎక్కువగా కాటువేస్తున్న వాటిలో ఇది ఉంది. ఇక రెట్రిక్యులేటెడ్ పైథాన్ అని పిలిపించే ప్రపంచంలోనే అతి పొడవైన కొండ చిలువలు ఏ జీవినైనా బలంగా చుట్టి ఎముకలు విరగొట్టి మింగేస్తాయి. లక్కీగా ఇవి మనుషుల జోలికి రావట్లేదు. ప్రస్తుతం పాములన్నీ అంతరించిపోయే జీవుల జాబితాలోనే ఉన్నాయి. కారణం అవి జీవించే అడవులు, తినే ఆహారం తగ్గిపోవడమే. పాములు కొన్ని నిజాలు. పాముల్లో 3789 జాతులుండగా వాటిని 30 ఉపజాతులుగా విభజించారు. అవి జీవించే ప్రదేశాలు, వాటి లక్షణాల ఆధారంగా ఈ విభజన చేశారు. పాములు శరీర ఉష్ణోగ్రతను అంతర్గతంగా సరిచేసుకోగలేవు. అందువల్ల వేడి కోసం అవి సూర్యుడి ఎండపై ఆధారపడతాయి. పాముల్లో 30% గుడ్లు పెట్టవు. చల్లటి ప్రాంతాల్లో పాములు గుడ్లు పెడితే ఆ గుడ్లు పొదగడం వీలు కాదు. అందుకే డైరెక్ట్గా పిల్ల పాములనే కంటాయి. పాములకు కనురెప్పలు ఉండవు. కళ్ళను మూసి తెరిసే వీలు ఉండదు. కళ్ళు తెరిచే నిద్రపోతాయి. వీటి కళ్ళకు బ్రిలే అనే సన్నటి గాజు లాంటి పొర ఉంటుంది. అది కనురెప్పల్లా పనిచేస్తుంది. పాములకు ముక్కు రంధ్రాలు ఉన్నా అవి ముక్కుతో వాసన చూడవు, నాలికతో చూస్తాయి. వాటి నోటిపైన జాకోబ్సన్ అనే అవయవం ఉంటుంది. అది కూడా ముక్కలా పనిచేస్తుంది. పాముల ఆహారాన్ని నమలేవు, మింగేస్తాయి. అందువల్ల అవి తమ తల కంటే పెద్దగా ఉన్న జీవుల్ని కూడా ఈజీగా మింగేయగలవు. అందుకు వీలుగా వాటి శరీర నిర్మాణం ఉంటుంది. బాడీలోకి వెళ్ళిన ఆహారాన్ని రకరకాల రసాయనాలు ముక్కలు చేసి కరిగించేయగలవు. పాములు 7 రకాలుగా కదలగలవు. నెమ్మదిగా, వేగంగా, వంకర్లు తిరుగుతూ, నేలపై, రాళ్లపై, గాజుపై, మంచులో ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా అవి వెళ్ళగలవు. పాము విషపూరితమో కాదో ఎలా గుర్తించాలి? ఐస్. విషం లేని పాములు కళ్ళల్లోని నల్లగుడ్డు గుండ్రంగా ఉంటుంది. విషం ఉండే పాముల్లో నల్లగుడ్డు సన్నటి గీతలా ఉంటుంది. అయితే కొన్ని పాముల్లో విషం ఉన్నవాటికి కూడా నల్లగుడ్డు గుండ్రంగానే ఉంటుంది. అవి బ్లాక్ మాంబా, ఆఫ్రికన్ కోబ్రా ఆఫ్రికన్ మరియు పశ్చిమ మాసియా, తైపాన్ ఆస్ట్రేలియా నుండి ఉంటాయి.
షాకింగ్ విషయం ఏమిటంటే విషం లేని కొన్ని పాములు డేంజర్ సమయాల్లో తమ నల్ల గుడ్డును గుండ్రంగా కాకుండా సన్నటి గీతలా మార్చుకోగలవు. ఉదాహరణకు మ్యాక్ వైపర్ హెడ్ షేప్ చాలా విషపూరిత పాములకు తల త్రిభుజాకారంలో ఉంటుంది. పైగా మెడ కంటే తల చాలా పెద్దగా ఉంటుంది. విషం లేని పాముల తల గుండ్రంగా ఉంటుంది. హీట్ సెన్సిటివ్ పిట్ విషపూరితమైన పాముల కళ్ళు, ముక్కు మధ్య వేడిని గ్రహించే చిన్న గొయ్యి లాంటి కన్నం ఉంటుంది. ఈ కన్నం ద్వారా అవి వేడి రక్తం ఉండే జీవులు ఎక్కడున్నాయో గుర్తిస్తాయి. స్కేల్స్ విషపూరితమైన పాములకు వాటి తోకపై సింగిల్ రో స్కేల్స్ చారులు ఉంటాయి. ఒక రౌండ్ గీత తర్వాత మరో రౌండ్ గీత ఉంటుంది. ఇలా ఒక గీతకు మరో గీతకు లింక్ ఉన్నది ఉండదు. అదే విషం లేని పాములకు రెండేసి గీతలు ఒకదానికొకటి కలుస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచ పాముల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 16న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆమ్నా షరీఫ్ భారతదేశం చెందిన టెలివిజన్ అండ్ సినిమా నటి. ఆమె కహీ తో హోంగే జుదా నా హమ్, కసోటీ జిందగీకి సీజన్ 2 ధారావాహికాల్లో నటించింది. ఆమ్నా షరీఫ్ 1982 జూలై 16న మహారాష్ట్రలోని ముంబైలో భారతీయ తండ్రి పర్షియన్ బ్రాహ్మణ్ తల్లికి జన్మించారు. కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు షరీఫ్ వివిధ బ్రాండ్ల మోడలింగ్ కోసం ఆఫర్లు అందుకోవడం ప్రారంభించారు. షరీఫ్ మ్యూజిక్ వీడియోలలో నటించడం ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. రాజీవ్ ఖండేల్వాల్ సరసన కహీస్ టు హోగా చిత్రంలో కాశీష్ సిన్హాగా షరీఫ్ తన నటన రంగ ప్రవేశం చేశారు. 2012 నుండి 2013 వరకు ఆమె సోనీ టీవీలో వచ్చిన హోంగే జుదా నా హమ్లో రాకేష్ వశిష్ఠ్ సరసన ముస్కాన్ మిశ్రా పాత్ర పోషించింది. ఆన్షా సయ్యద్ ఒక భారతీయ నటి. సోనీ టెలివిజన్ ధారావాహిక సిఐడిలో సబ్ ఇన్స్పెక్టర్ పూర్వి పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఇతర ముఖ్యమైన పాత్రల్లో లాగి తుత్సే లగన్లో లీలావతి, రంగ్ బదల్తీ ఓదానిలో జెనీ వంటి పాత్రలు నటించింది. ఆన్షా సయ్యద్ ముంబైలోని బాంద్రాలో జూలై 16, 1988న జన్మించారు. ఆమె ఎంఎంకే కళాశాలలో పూర్వ విద్యార్థి. మొదట ఆమె పాత్రికేయురాలిగా కెరీర్ కొనసాగించుకున్నందుకు కానీ విజయవంతమైన ఆడిషన్ల తర్వాత నటిగా మారింది. అరుణా అసఫ్ అలీ ప్రసిద్ధ భారతీయ స్వాతంత్రోద్యమం నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయ పతాకానికి ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్. ఈమెకు మరణాంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణా గంగోలీ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ్ కుటుంబంలో జూలై 16, 1909లో జన్మించింది. వివాహం తర్వాత అరుణ భారత్ జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలకు సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలో పాల్గొంది. ఈమెను దేశ దిమ్మరి అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. లీనా జమానీ జోషి గుజరాత్కు చెందిన సినిమా నటి, మోడల్. కుంకుమ్ భాగ్య సీరియల్లో తనుశ్రీ తను మెహతాగా నటించిన గుర్తింపు పొందింది. లీనా జమానీ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జూలై 16, 1983న జన్మించింది. టెలివిజన్ సీరియల్ బందినిలో ఖైమీ అనే పెద్ద పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత కోయి అనే కోహే తుజ్ సంగ్ ప్రీత్ లగ్నే సజ్నా, ఆహట్, తేరే లియే, గంగా ది తీజ్లో పాకి, చోటీ సీ జిందగీ, పునర్వివాహ్, ప్రియా కా ఘర్ ప్యారా, అమిత్ కా అమి వంటి సీరియల్లో కూడా నటించింది. కుంకుమ్ భాగ్య సీరియల్లో ప్రధాన ప్రతినాయకుడిగా తనుశ్రీ తన పాత్రను పోషించింది. అంజలి నాయర్ భారతదేశం చెందిన నటి, మోడల్. ఆమె 2015లో కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్లో ఉత్తమ క్యారెక్టర్ నటిగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డును అందుకుంది. అంజలి నాయర్ 1988 జూలై 16న కొచ్చిస్, కేరళలోని జన్మించారు. అంజలి మోడల్గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత టెలివిజన్ యాంకర్గా పనిచేసి 100కు పైగా ప్రకటనలో నటించింది. ఆ తర్వాత ఆమె వినీత్ శ్రీనివాసన్ రాసిన లా కోచిన్తో సహా అనేక సంగీత ఆల్బమ్స్లలో నటించింది. ఆమె బందంగల్లో అనే టెలివిజన్ సీరియల్లో నటించింది. అనేక టెలివిజన్ షోలలో కనిపించింది. సో ఇదండి
ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.